నమస్తే, నేను మీ అశోక్ని మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా మన ఇంటి ఛానల్, మన ఇంటి సమస్యలు మాట్లాడే ఛానల్, మన సమాజంలో సమస్యలు మాట్లాడే ఛానల్. ఈరోజు చూస్తూ ఉన్నాము, చాలామంది హిందువులు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అయ్యప్ప మాల వేసుకుంటూ ఉన్నారు. విద్యార్థులైనా అయ్యప్ప మాల వేసుకుంటే ఈ క్రైస్తవ స్కూళ్ళ విద్యాలయాల్లో రానివ్వడం లేదు, అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు అబ్జెక్షన్ చేయాలని కూడా చేయండి, తప్పు లేదు, మేము తప్పుగా భావించడం లేదు. కానీ మీరు విద్యాలయాల్లో చర్చిలు ఎలా పెడతారు, ఒక విద్యా సంస్థలో చర్చిలు ఎలా పెడతారు, ఎంఈఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, డిఓ ఏం చేస్తూ ఉన్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ఒక విద్యాశాఖలో ఒక చర్చ్ పెట్టి మరి వాళ్ళు చర్చిలు నడుపుకోవచ్చు. కానీ మా పిల్లలు 40 రోజులు అయ్యప్ప మాలేసుకుంటే ఏమి నష్టం వాళ్ళకు? ఆ స్కూల్ యూనిఫామ్ 40 రోజులు వేసుకోకుంటే చదివేమని ఆగిపోతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హిందువులు సనాతన ధర్మం పాటించే వాళ్ళము. మేము 41 రోజు అయ్యప్ప మాల దీక్షలో ఉంటాము. మేము ఎలాంటి మటన్ చికెన్ కానీ ఎలాంటి వస్తువులు తినకుండా నియమంగా ఉంటాము. ఇంత పవిత్రత పాటించినటువంటి మా యొక్క పిల్లలైనటువంటి మణికంఠులందరినీ కూడా ఈరోజు విద్యాలయాల్లో అడ్డుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కావచ్చు, అయ్యా మీరు ఏం చేస్తూ ఉన్నారు? స్కూళ్ళల్లో విద్యాలయాలలో మరి వారు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అయితే మరి చర్చలు పెట్టుకుని చర్చలు నడిపిస్తూ ఉన్నారు. అది చర్చ విద్యాలయాల మీరే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం. మేము సానుభూతిగా అడుగుతున్నాం తప్పితే ఇది మా డిమాండ్ కూడా కాదు. మీరు సకాలంలో స్పందించకపోవడం వల్లనే ఈరోజు వ్యవస్థ ఈ విధంగా తయారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు విద్యాలయాల్లో ఉన్నటువంటి చర్చలపైన మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో ప్రజలు తెలియజేయాలి. ఈరోజు సమాచార చట్టం కింద మేము మీకు అర్జీ పెట్టుకుంటాం. మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియాలని చెప్పేసి కోరుచున్నాం. ఇట్లు వారధి ఛానల్ 007 ఛానల్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం.